స్పష్టమైన వాయిస్ ఓవర్లు మరియు మంచి అనుభూతిని ఇష్టపడితే మీరు సరైన చోటుకు వచ్చారు. పదండి కథలోకి దూకుదాం. కథ పరిచయ. నేటి కథ ఒక మలుపుతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ కథలో నిజమైన హీరో వాస్తవానికి మన హీరోయిన్. ఆమె ధైర్యవంతురాలు, నిర్భయవంతురాలు మరియు ప్రతి సంప్రదాయాన్ని, అంచనాను సవాలు చేయడానికి సిద్ధంగా ఉంది. మరియు మొదటి సన్నివేశం నుంచే ఆమె హీరో జీవితాన్ని తలకిందులు చేస్తుంది. సన్నివేశం 1. వివాహ వేడుక. మనం ఒక వివాహ వేడుకతో మొదలుపెడదాం. హీరో గత 3 ఏళ్లుగా తాను ప్రేమించిన అమ్మాయి అయిన శాషాని పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతా అలంకరించబడింది. అతిథులు ఎదురుచూస్తున్నారు మరియు ఆచారాలు ప్రారంభం కానున్నాయి. కాని మరొకవైపు మన హీరోయిన్ కనిపిస్తుంది. ఆమె ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుతోంది. పెళ్లి దుస్తుల మాదిరిగా కనిపించే అద్భుతమైన నల్ల గౌను ధరించింది. ఆమె కళ్లలో దృఢ సంకల్పం ఉంది. ఎందుకంటే ఆమె ఇక్కడ పెళ్లి చూడటానికి రాలేదు. ఆమె ఇక్కడ ఆపడానికి వచ్చింది. సన్నివేశం 2. ఫ్లాష్ బ్యాక్. చిన్ననాటి దృశ్య మరియు కథ వారి చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. ఆ రోజుల్లో హీరో మరియు హీరోయిన్ పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. ఆమె చిన్నతనంలోనే చాలా భయంకరంగా ఉండేది. ఒకరోజు ఆమె చిన్న హీరోను ఒక మూలన బంధించి ఒక కాగితంపై సంతకం చేయమని బలవంతం చేసింది. సంతకం మరియు వేలిముద్ర రెండింటితో తాము పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటామని ప్రకటించింది. అతను నిరాకరిస్తే ఆమె ధైర్యంగా బెదిరించింది, నేను ఇప్పుడే నీ చేతులు, కాళ్ళు విరగ్గొడతాను. భయపడిన ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా చాలదన్నట్లు ఆమె అతని మెడలోని లాకెట్ను లాక్కొని గట్టిగా పట్టుకుంది. ఇది నాకు సాక్షిగా ఉంటుంది ఆమె అంది. భవిష్యత్తులో నువ్వు నన్ను ఎప్పుడైనా మర్చిపోతే గుర్తుంచుకో, నేను తిరిగి వస్తాను. సన్నివేశం 3. వర్తమానానికి. మళ్లీ వివాహం ఆపడం. మళ్లీ వర్తమానానికి వద్దానక్కడ ఆమె ఉంది. మన హీరోయిన్ అదే లాకెట్ను తన మెడలో ధరించి జరగకూడని ఆ పెళ్లివైపు నేరుగా నడుస్తోంది. పెళ్లి వేడుక మొదలవుతుంది. హీరో ఉంగరాన్ని ఎత్తి వధువు వేలికి పెట్టడానికి సిద్ధమవుతాడు. కాని సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగుతుంది. ఆమె హీరో వైపు క్షమాపణ చెప్పేలా చూస్తుంది. దయచేసి ఆగండి, ఈ కాల్ చాలా ముఖ్యం. ఆమె హీరో వైపు చూసి గుసగుసలాడుతుంది. దయచేసి నన్ను క్షమించండి, నేను ఇది చేయలేను. నేను ఈ పెళ్లికి సిద్ధంగా లేను. ఎవరూ స్పందించకముందే ఆమె తిరిగి పరిగెత్తుతుంది మరియు హాలు నుండి బయటకు పారిపోతుంది. అతిథులలో షాక్ వ్యాపిస్తుంది. సరిగ్గా అదే క్షణంలో గన్మెం ప్రవేశద్వారం గుండా లోపలికి దూసుకొస్తారు. ఎవరూ బయటకు వెళ్లకూడదు. వారిలో ఒకరు గట్టిగా ప్రకటిస్తారు. వివాహం కొనసాగుతుంది. గదిలో గందరగోళం నిండిపోతుంది. మరియు అప్పుడు నిశ్శబ్దం. ఎందుకంటే హీరోయిన్ లోపలికి నడుచుకుంటూ వస్తుంది. ఆమె అడుగుల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. ప్రతి కన్ను ఆమె వైపు తిరుగుతుంది. ముఖాలు పాలిపోతాయి. ప్రజలు గుసగుసలాడుతారు. ఓ దేవుడా, ఆమె ఇక్కడ ఎందుకు ఉంది? ఆమె సూటిగా హీరో దగ్గరకు నడుస్తుంది. అతనికి అంగుళాల దూరంలో ఆగిపోతుంది. భయంకరమైన చూపుతో ఆమె అడుగుతుంది, నేను నీకు గుర్తులేదా? నాకు 4 ఏళ్లు, నీకు 10 ఏళ్లు ఉన్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశావు. హీరో అవిశ్వాసంతో ఆమె వైపు చూస్తాడు. ఏమిటి, నీకు పిచ్చి పట్టిందా? అదంతా చిన్ననాటి మాటలు. నువ్వు సీరియస్గా ఉండలేవు. కాని హీరోయిన్ ఒక మడచిన పత్రాన్ని బయటకు తీస్తుంది. ఓహ్, నేను చాలా సీరియస్గా ఉన్నాను, ఆమె శాంతంగా చెబుతుంది. నువ్వు ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ రుజువు మీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. హీరో గందరగోళంగా కాగితాన్ని లాక్కుంటాడు. ఇదేంటి? ఆమె స్వరం చల్లగా ఉంది. మీ నాన్నగారి ఫోర్జరీ డాక్యుమెంట్లు చెల్లించని రుణాలు, అక్రమ సంతకాలు. దీనితో మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి నెట్టవచ్చు మరియు మీ నాన్నగారు నేరుగా జైలుకు వెళ్తారు. హీరో తల అడ్డంగా తిప్పుతాడు. లేదు, ఇది నిజం కాదు, నేను నమ్మను. ఆమె భుజాలు ఎగరేస్తుంది. అయితే కోర్టుకు వెళ్ళి నిరూపించుకో. కాని మీ కుటుంబం పేరును క్లియర్ చేసే సమయానికి 10 ఏళ్లు గడిచిపోతాయి. మరి అప్పటి వరకు మీ కుటుంబం నాశనమవుతుంది.
ఆమె అక్కడ నిర్భయంగా నిలబడి ఉంది. అయితే హీరో ప్రపంచం అతని చుట్టూ కుప్పకూలడం మొదలవుతుంది. హీరో ఆ బెదిరింపులను అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నప్పుడు హీరోయిన్ మరొక పత్రాన్ని బయటకు తీస్తుంది. చట్టపరమైన బంధంలా కనిపించే బాండ. దీనిలో ఆమె గట్టిగా చెబుతుంది, నువ్వు నాకు విడాకులు ఇవ్వలేవని ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కాదు, ఏం జరిగినా సరే. హీరో షాక్లో దాన్ని చదువుతాడు. అతని చేతులు వణుకుతాయి. కాని తన కుటుంబ భద్రత అతనిపై ఆధారపడి ఉన్నందున అతనికి మరో దారి లేదు. నిశ్శబ్దంగా బాధగా అతను సంతకం చేస్తాడు. అతని బంధువులు కోపంగా ఉన్నారు. శాషా తల్లిదండ్రులు జరుగుతున్న దాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తారు. కాని గమ్యం అందరికీ కనిపించేలా తుపాకులు పట్టుకుని హాలులోకి దూసుకొచ్చిన క్షణంలో మొత్తం గది నిశ్శబ్దంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ భయపడి నిస్సహాయంగా కూర్చుండిపోతారు. మరియు భయం మరియు గందరగోళం హాలును పొగమంచులా చుట్టుముట్టగా వివాహం జరుగుతుంది. సన్నివేశం 4. కొత్త ఇల్లు. హీరోయిన్ విజయగర్వంతో హీరోను తన ఇంటికి తీసుకువెళ్తుంది. లోపల హీరో ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లడానికి నిరాకరిస్తాడు. కాని గమ్యం అతన్ని బలవంతంగా లోపలికి తీసుకెళ్తారు. హీరో మంచం అంచున కూర్చుంటాడు. అతని కళ్ళు కోపం మరియు నిరాశతో మండుతున్నాయి. అతను నిశ్శబ్దంగా అంటాడు, నువ్వు నన్ను బలవంతం చేయగలవు, కాని నువ్వు నా ప్రేమను ఎప్పటికీ కొనుగోలు చేయలేవు. బెదిరింపులతో కాదు, అధికారంతో కాదు, భయంతో కాదు. హీరోయిన్ తన స్వరాన్ని తగ్గిస్తుంది. నువ్వు సహకరించకపోతే మీ కుటుంబానికి ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించు. ఆ ఒక్క వాక్యం అతన్ని నిశ్శబ్దం చేస్తుంది. అతను తన పిడికిలి బిగిస్తాడు. ఇప్పుడు నీకు నా నుండి ఏమి కావాలి? ఆమె కొద్దిగా నవ్వుతుంది. ఏ భార్య అయినా తన భర్త నుండి ఆశించేది. ఆమె మాటలు హీరో కోపాన్ని పెంచుతాయి. నువ్వు నా నుండి ఏదైనా ఎలా ఆశించగలవు? నీకు నా సంతకం ఉండవచ్చు, కాని నీకు నా హృదయం ఎప్పటికీ దొరకదు. నేను ఆమెను ప్రేమించాను. ఆమె నా ఏకైక ప్రేమ. ఈరోజు పెళ్లి నుండి ఆమె పారిపోయినప్పటికీ హీరోయిన్ యొక్క భావం మారుతుంది. ఆమె ఎందుకు పారిపోయిందో నీకు తెలియదా? ఆమె దగ్గరకు అడుగు పెడుతుంది. ఆమెకు ఒక ధనవంతుడైన బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఇప్పుడే విదేశాల నుండి వచ్చినవాడు. అందుకే ఆమె నిన్ను వదిలిపెట్టింది. హీరో దాన్ని నమ్మడానికి నిరాకరిస్తాడు. అది అబద్ధం. అతను గది నుండి తుఫానులా బయటకు వెళ్తాడు. అక్కడ తన గదిలో ఉన్నవి తప్పరింట్లో మిగతా ఫర్నిచర్ అంతా ఖాళీగా ఉండటం చూసి, సోఫా లేదు, అదనపు బెడ్ లేదు. ప్రతి దారి ఆమె వైపుకే దారి తీస్తుంది. అతను వెనక్కి తిరగడానికి ముందే ఆమె అతని మణికట్టు పట్టుకుంటుంది. అతన్ని దగ్గరగా లాగి బలవంతంగా ముద్దు పెడుతుంది. కాని హీరో స్పందించడు. అతను చల్లగా నిలకడగా నిలబడతాడు. ఆమెకు ఒక్క క్షణం భావోద్వేగాన్ని కూడా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. నిరాశతో ఆమె తిరిగి వెళ్తుంది మరియు అతన్ని ఒంటరిగా వదిలిపెడుతుంది. సన్నివేశం 5. మరుసటి ఉదయం మరియు పాత జ్ఞాపకాలు. మరుసటి ఉదయ హీరోయిన్ తన స్నేహితురాలితో మాట్లాడుతుంది. ఆమె స్నేహితురాలు తల అడ్డంగా తిప్పుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఇది ప్రేమ కాదు, ఇది పిచ్చి. నువ్వు అతన్ని బాధపెడుతున్నావు. నిన్ను నువ్వే బాధపెడుతున్నావు. ఇది ప్రతి విధంగా తప్పు. కాని హీరోయిన్ కేవలం నవ్వుతుంది. మొండితనం మరియు అగ్నితో నిండిన నవ్వు. నాకు పట్టింపు లేదు ఆమె అంటుంది. నాకు నచ్చినట్లే చేస్తాను. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి చిన్నారిగా ఉన్న హీరోయిన్ ఇంట్లో కఠినమైన మరియు బాధాకరమైన క్షణాలను ఎదుర్కొంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఎప్పుడూ ప్రేమ చూపలేదు, ఎప్పుడూ రక్షించలేదు, ఎప్పుడూ సురక్షితంగా అనిపించలేదు. మరియు ఆ చీకటి రోజులలో ఆమెకు ఎప్పుడూ ఓదార్పు ఇచ్చిన ఒకే ఒక్క వ్యక్తి ఆ పొరుగింటి రబ్బాయి హీరో. అతను ఆమెకు దొరికిన ఏకైక వెచ్చదనం. సన్నివేశం 6. ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఘర్షణ. వర్తమానానికి మళ్లీ హీరోయిన్ బలవంతంగా హీరోను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కు ఆహ్వానిస్తుంది. వారు లోపలికి వెళ్లిన క్షణంలో హీరో స్తంభించిపోతాడు. ఎందుకంటే ఆ ఎగ్జిబిషన్ శాషాది, అతని నిజమైన ప్రేమది. శాషాని చూసి అతను ఉద్రిక్తంగా మారతాడు. కాని శాషా హీరోయిన్ను ఒక శక్తివంతమైన వ్యక్తిగా గుర్తించి మర్యాదగా పలకరిస్తుంది. హీరోయిన్
హీరో చేతిపై తన పట్టును బిగిస్తుంది. దాదాపు అధికారంతో. నీకు తెలియదా? ఆమె శాషాతో బిగ్గరగా అంటుంది. నువ్వు పెళ్లి నుండి పారిపోయిన క్షణంలో ఇతను పెళ్లి చేసుకున్నాం. నేను నిజంగా నీకు కృతజ్ఞతలు చెప్పాలి. శాషా విస్మయం చెందుతుంది. ఆ రోజు నా బెస్ట్ ఫ్రెండ్కు సీరియస్ యాక్సిడెంట్ అయింది. శాషా మెల్లగా వివరిస్తుంది. అందుకే నేను పరిగెత్తాను. అతన్ని విడిచిపెట్టాలని కాదు. ఇది విన్న హీరో వెంటనే హీరోయిన్ నుండి తన చేతిని లాక్కుంటాడు. చూసావా, ఇది పెళ్లి కాదు, అతను కోపంగా అంటాడు. ఎవరూ ఈ విధంగా పెళ్లికి బలవంతం చెయ్యరు. వాదన పెరగకముందే శాషా వారి మధ్యకు అడుగు పెడుతుంది. దయచేసి నా కారణంగా పోరాడకండి. అంతా నా తప్పు వల్లే జరిగింది. హీరోయిన్ కళ్ళు గోడపై ప్రదర్శించబడిన ఒక ప్రత్యేక పెయింటింగ్పై పడతాయి. ఆమె దానిని చూపిస్తుంది. నాకు ఇది కావాలి, నేను కొనుగోలు చేస్తాను. శాషా యొక్క భావం మారుతుంది. క్షమించండి, ఆ పెయింటింగ్ను నేను మరియు ఇతను ఇద్దరం సృష్టించాం. అది ప్రత్యేకమైనది. నేను దాన్ని అమ్మలేను. హీరోయిన్ స్వరం ప్రమాదకరంగా తగ్గుతుంది. నువ్వు ఇవ్వకపోతే నేను ఈ స్థలాన్ని మొత్తం కాచేస్తాను. కానీ శాషా దృఢంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ అందరినీ బెదిరించవచ్చు, కానీ ఈ క్షణంలో నువ్వు నా ప్రేమతో నిలబడి ఉన్నావు. మరియు నేను అతన్ని పిలిస్తే అతను నా దగ్గరకు వస్తాడు. ఆ మాటలు హీరోయిన్కు మెరుపులా తగులుతాయి. ఆమె భగ్గుమంటుంది. శాషాని చెంపపై కొడుతుంది. హీరో కోపం కట్టలు తెంచుకుంటుంది. నీకెంత ధైర్యం? నువ్వు ఎలా అలా చేయగలిగావు? అతను మరో మాట చెప్పడానికి వీలు లేకుండా హీరోయిన్ అతని మణికట్టు పట్టుకుని అతన్ని ఎగ్జిబిషన్ నుండి ఈడ్చుకెళ్ళి మళ్ళీ తన ఇంటికి తీసుకువస్తుంది. మళ్ళీ ఆమె సాన్నిహిత్యం కోసం బలవంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని హీరో పూర్తిగా నిరాకరిస్తాడు. మరియు మళ్ళీ ఆమె అతన్ని నిరాశలో ఒంటరిగా వదిలిపెడుతుంది. సన్నివేశం 7 తల్లిదండ్రుల రాక. తరువాతి సన్నివేశం ఆమె తల్లిదండ్రులు అనూహ్యంగా ఇంటిలోకి ప్రవేశించడంతో మొదలవుతుంది. ఆమె తండ్రి అరుస్తాడు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి నీకెంత ధైర్యం? ఆమె తల్లి తీవ్రంగా చేస్తుంది. నువ్వు ఎప్పుడూ వినవు. నువ్వు మమ్మల్ని ఎప్పుడూ గౌరవించవు. హీరోయిన్ నిటారుగా నిలబడుతుంది. మీరు నాకు ఎప్పుడూ ప్రేమ చూపలేదు. మీరు నా జీవితం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ పెళ్లి నాది మీది కాదు. కాని ఆమె తండ్రి ఆమెను అడ్డగిస్తాడు. దాని గురించి తరువాత చర్చిద్దాం. ముందు మీ భర్తను పరిచయం చేయండి. ఆమె తల్లి కోపంగా చూస్తుంది. నువ్వు ఆమెకు ఎందుకు మద్దతు ఇస్తున్నావు? అంతా నయ్యాక మనం అంతా అర్థం చేసుకుందాం. ఆమె తండ్రి శాంతంగా అంటారు. ఆ అబ్బాయిని కలిసిన తర్వాత. సన్నివేశం 8 హీరో యొక్క నిస్సత్తువ మరియు శాషా. హీరో తన జీవితంలో జరుగుతున్న అన్నింటికీ కృంగిపోయి రాత్రి తన స్నేహితులతో మద్యం తాగుతూ గడుపుతాడు. అతని కళ్ళు అలసిపోయి నిస్సత్తువగా కనిపిస్తాయి. అతను తన వివాహ విపత్తు గురించి వారికి చెబుతాడు. బెదిరింపులు, బలవంతం, పిచ్చి. అతని స్నేహితులు తలలు అడ్డంగా తిప్పుతారు. బ్రో ఆమె భాగస్వామి కంటే కమాండర్లాగా ప్రవర్తిస్తుంది. ఒక స్నేహితుడు అంటాడు. ఏ మగాడైనా కష్టపడతాడు. ఆమెలాంటి వ్యక్తితో ఎవరైనా ఎలా సర్దుబాటు చేయగలరు? మరొక స్నేహితుడు నవ్వి అంటాడు. అందుకే నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. మరియు అప్పుడు శాషా లోపలికి నడుచుకుంటూ వస్తుంది. హీరో దిగ్భ్రాంతి చెందుతాడు. ఆమె మొదట భయంగా నటిస్తుంది. నేను నిన్ను వదిలిపెట్టలేదు ఆమె అంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్కు యాక్సిడెంట్ అయింది. నేను ఆమెను రక్షించడానికి పెళ్లి నుండి పారిపోయాను. హీరో ఆమెను నమ్మాలని కోరుకుంటాడు. అతనిలో కొంత భాగం ఇంకా ఆమెను ప్రేమిస్తుంది. కాని అతను నిశ్శబ్దంగా సమాధానం ఇస్తాడు. శాషా, నాకు ఇప్పుడు పెళ్ళయింది. మనం వెనక్కి వెళ్ళలేము. శాషా తన కళ్ళు తుడుచుకుంటుంది. ఒకే ఒక డ్యాన్స్ ముగించడానికి హీరో సంకోచిస్తాడు మరియు అంగీకరిస్తాడు. వారు నెమ్మదిగా డ్యాన్స్ చేస్తారు. శాషా గుసగుసలాడుతుంది. మనం ఇద్దరం ఎందుకు వెళ్ళకూడదు? నువ్వు నేను ఎక్కడికైనా దూరంగా వెళ్దాం. మళ్ళీ మొదలు పెడదాం. హీరో సమాధానం చెప్పడానికి ముందే హీరోయిన్ ప్రవేశిస్తుంది. ఆమె బార్లోకి మంటలా దూసుకొస్తుంది. ఆమె కళ్ళు అగ్నిలా ప్రకాశిస్తున్నాయి. బాగుంది ఆమె చల్లగా అంటుంది. నువ్వు స్నేహితుల్ని కలుస్తున్నానని చెప్పావు. కాని నీ మాజీని కలవడానికి వచ్చావా?
మరి ఇదేనా నీ సర్ప్రైజి? ఇది ఇప్పుడు నీ ఎఫైరా? సాషా భయంతో ముందుకు అడుగు పెడుతుంది. దయచేసి అతన్ని క్షమించండి. నేను అతన్ని పిలిచాను. ఇది అతని తప్పు కాదు. హీరోయిన్ నియంత్రణ కోల్పోయి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని హీరో వారి మధ్యకు అడుగుపెట్టి బదులుగా గాయపడతాడు. నీకు పూర్తిగా పిచ్చి పట్టిందా? అతను అరుస్తాడు. నువ్వు ఈ వాగ్దానం చేయించినప్పుడు నాకు 10 ఏళ్ళు మరియు నువ్వు ఇంకా దానితో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. హీరోయిన్ కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఆమె బెదిరిస్తూ ఒక ఆయుధాన్ని బయటకు తీస్తుంది. సాషాపై కాదు, పరిస్థితిపై గురిపెడుతుంది. అందరినీ స్తంభింపజేస్తుంది. హీరో గట్టిగా శ్వాస తీసుకుంటాడు. ఇది ప్రమాదకరంగా మారవచ్చని గ్రహిస్తాడు. అతను ఆమెను శాంతపరుస్తాడు. ఆమె చేతిని పట్టుకుంటాడు మరియు నెమ్మదిగా ఆమెను బార్ నుండి దూరంగా తీసుకువెళ్తాడు. సన్నివేశం 9. ఇంట్లో కలకలం మరియు సాషా రహస్యం. వారు లోపలికి ప్రవేశించిన క్షణంలో హీరోయిన్ అతనిపై తిరగబడుతుంది. నా కళ్ళెదుట మరో అమ్మాయితో బయటకు వెళ్లడానికి నీకెంత ధైర్యం? ఆమె అరుస్తుంది. ఆలోచించకుండా ఆమెనతన్ని చెంపదెబ్బ కొడుతుంది. హీరో తన తల వంచుకుంటాడు, అలసిపోయి మరియు విరిగిపోయి. క్షమించండి, క్షమించండి, దయచేసి ఆపు అతను వేడుకుంటాడు. సరిగ్గా ఆ సమయంలో హీరోయిన్ స్నేహితురాలు కాల్ చేసి ఆమెను దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె హీరోయిన్కు చాలా మంది మగ మోడళ్లను చూపిస్తుంది. హీరో పట్ల పిచ్చిగా అప్సెట్గా ఉన్నందుకు ఆమెను ఏడిపిస్తుంది. హీరోయిన్ చికాకు పడుతుంది. కాని ఆమె స్పందించడానికి ముందే ఆమె గన్మెన్ ఒక వార్తతో గదిలోకి ప్రవేశిస్తారు. మేడం, మేము నిజం కనుగొన్నాము. ఈ రాత్రి జరిగినదంతా ఆ మోసాలు సెటప్ అంతా సాషా ప్లాన్ చేసింది. మీరు నియంత్రణ కోల్పోవాలని ఆమె కోరుకుంది. హీరోయిన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. సన్నివేశం 10. సాషాపై ప్రతీకారం మరియు హీరో పరీక్ష. హీరోయిన్ సాషాకు డ్రగ్స్ ఇచ్చి మరో వ్యక్తితో కలిసి నేలపై పడి ఉండేలా చేసింది. సాషా మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉంది. భయపడి, కలవరపడి. హీరోయిన్ కోపం మరియు భయాందోళనల విచిత్రమైన మిశ్రమంలో సాషా తీసుకున్న అదే పదార్థాన్ని తీసుకుంటుంది. ఆమె గన్మెన్ కలవరపడతాడు. మేడం, మీరు అది ఎందుకు తీసుకున్నారు? హీరోయిన్ చల్లగా సమాధానం ఇస్తుంది. నేను ఒకటి చూడాలనుకుంటున్నాను. హీరో వచ్చినప్పుడు అతను ఎవరిని రక్షించడానికి ఎంచుకుంటాడో నాకు తెలియాలి. సరిగ్గా అదే క్షణంలో హీరో వస్తాడు. ఒక వ్యక్తి ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్న దగ్గర సాషా పడి ఉండటం అతను చూస్తాడు. అతను వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని పక్కకు తోసి ఆపై సాషాని తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. అతను తన పక్క నుండి వెళుతున్నప్పుడు హీరోయిన్ నిశ్శబ్దంగా చూస్తుంది. అతను ఆమె వైపు కనీసం చూడను కూడా చూడడు. అతను నేరుగా సాషా దగ్గరకు వెళ్తాడు. గన్మెన్ ఆమె వైపు పరిగెత్తుతారు. మేడం, మనం వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. హీరో సాషాని మరొక గన్మెన్కు అప్పగిస్తాడు. తరువాత అతను తిరిగి పరిగెత్తుతాడు. ఎందుకంటే హీరోయిన్ నియంత్రణ కోల్పోతోంది. ఆమె వణుకుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి మరియు నిరాశతో తనను తాను గాయపరచుకునే అంచున ఉంది. అతను ఆమె మణికట్టు పట్టుకుంటాడు. ఆగు, నువ్వు ఏం చేస్తున్నావు? ఆమె నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆపై హతాశతో అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని హీరో తన ముఖాన్ని తిప్పుకుంటాడు. సన్నివేశం 11. మరుసటి ఉదయం ఘర్షణ. మరుసటి ఉదయం హీరో కోపంగా హీరోయిన్ను ఎదుర్కొంటాడు. నువ్వు సాషాకు డ్రగ్స్ ఎందుకు ఇచ్చావు? అతను డిమాండ్ చేస్తాడు. హీరోయిన్ ఆశ్చర్యంతో అతన్ని చూస్తుంది. ఏమిటి? నేను ఎందుకు అలా చేస్తాను? నువ్వు చేశావని సాషా నాకు చెప్పింది అతను అంటాడు. హీరోయిన్ యొక్క కోపం పేలిపోతుంది. ఆమె అతని కాలర్ను పట్టుకుని అరుస్తుంది. నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? ఆమె నీకు ఏదో చెబితే నువ్వు గుడ్డిగా నమ్ముతావా? నేను ఆమెకు ఏదైనా ఇచ్చానని అనుకుంటున్నావా? నేను ఆమెను బాధ పెట్టాలనుకుంటే నాకు ట్రిక్కులు అవసరం లేదు. ఆమె పట్టు బిగుసుకుంటుంది. నేను ప్రమాదకరమైన దానినని అనుకుంటున్నావా? అయితే నాతో ఉండు, లేకపోతే ఆమె సురక్షితంగా ఉండదు. హీరో రసహ్యంతో వెనక్కి అడుగు పెడతాడు. నువ్వు పూర్తిగా సైకోలా ప్రవర్తిస్తున్నావు అతను అంటాడు మరియు వెళ్ళిపోతాడు. సన్నివేశం 12. సాషాపై
అనుమానం. తరువాతి రోజు అతను ఆమె గదిలోకి ప్రవేశించినప్పుడు శాషా ఏడుస్తూ ఉంది. నా జీవితం నాశనమైంది. ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు ఎవరూ నన్ను పెళ్లి చేసుకోరు. అంతా అయిపోయింది. హీరో ఆమెను నెమ్మదిగా ఓదార్చుతాడు. దయచేసి కొంచెం ఆగు. నేను ముందు ఈ వివాహ ఒప్పందాన్ని ముగించనివ్వు. ఆ తరువాత మనం ఏమి చెయ్యాలో నిర్ణయించుకోవచ్చు. శాషా బలహీనంగా తల ఊపుతుంది. సరిగ్గా అప్పుడే హీరోయిన్ గదిలోకి దూసుకువస్తుంది. నువ్వు నా భర్తను మళ్ళీ మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? ఆమె డిమాండి చేస్తుంది. హీరో వారి మధ్యకు అడుగుపెడతాడు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అవును, కాని నేను నీకు బానిసను కాదు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తాను. మరి ఎవరిని కలవాలనుకుంటే వారిని కలుస్తాను. హీరోయిన్ అతన్ని కోపంగా చూస్తుంది. ఆపై శాషా వైపు తిరుగుతుంది. నీకు తెలుసా, నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ డ్రగ్ను ఎవరు ఇచ్చారో అది సరిగ్గా చూపిస్తుంది. నువ్వు దాన్ని చూడాలనుకుంటున్నావా? శాషా ముఖం పాలిపోతుంది. ఆమె గుసగుసలాడుతుంది. ఆమె మాట వినకు దయచేసి. ఆమెనంతా తిప్పికొట్టి నన్ను ఇరికిస్తుంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. హీరో ఆగిపోతాడు. మొదటిసారిగా శాషా యొక్క ప్రతిస్పందనలో ఏదో వింతగా అనిపిస్తుంది. ఏదో సరిగ్గా లేదు. అతని మనసులో అనుమానం యొక్క చిన్న విత్తనం కనిపిస్తుంది. సన్నివేశం 13 కాల్పులు మరియు పారిపోవడం. శాషా యొక్క చివరి మాటలు హీరోను కలవరపరుస్తాయి మరియు అతను ఆలోచించడానికి ముందే హీరోయిన్ కోపంతో పేలిపోతుంది. ఆమె తన గమ్యం నుండి తుపాకీని లాక్కొని నేలపై ఒక హెచ్చరిక షాట్ కాల్చి మొత్తం గదిని భయంతో స్తంభింపచేస్తుంది. చాలు, ఆమె అరుస్తుంది. మీరిద్దరూ నాతో ఆడటం ఆపండి. శాషా కేకలు వేస్తుంది. హీరో స్తంభించిపోతాడు. హీరో చెయ్యి పట్టుకుంటుంది. మనం వెళ్తున్నాం ఇప్పుడే. ఎవరూ ఆమెను ఆపడానికి ముందే ఆమెనతన్ని కారు వైపు ఈడ్చుకెళ్లి సీటులోకి నెట్టి మరియు వేగంగా వెళ్ళిపోతుంది. ఆమె భావోద్వేగాలు తీవ్రంగా మారుతాయి. ఆమె అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. హతాశతో అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. హీరో తన ముఖాన్ని తిప్పుకుంటాడు. నువ్వు నీ సిగ్గును పోగొట్టుకున్నావా? నేను చిక్కుకుపోవచ్చు, కాని నాకు ఇంకా గౌరవం ఉంది. నన్ను వదిలేయి. ఆమె అతన్ని చూస్తుంది. బాధగా, కోపంగా, గందరగోళంగా. అకస్మాత్తుగా వారు ఏదో వింతగా గమనిస్తారు. బహుళ నల్ల కార్లు వారిని చుట్టుముడతాయి. ప్రతి దిశ నుండి దగ్గరగా వస్తున్నాయి. లోపలే ఉండు. హీరోయిన్ అరుస్తుంది. ఆమె కారు నుండి బయటకు అడుగు పెడుతుంది. ఆమె గన్మెన్ ఆమె వెనుక పరిగెత్తుతాడు. తెలియని దాడిదారుల పెద్ద గుంపు ఇనుప రాడ్లు, కర్రలు మరియు ఆయుధాలతో సమీపిస్తుంది. హీరోయిన్ తుఫానులా కదులుతుంది. మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో వారిని ఎదుర్కొంటుంది. గన్మెన్ ఆమెకు మద్దతు ఇస్తాడు. కాని ఎక్కువ మంది శత్రువులు వస్తూనే ఉంటారు. మేడము గన్మెన్ అరుస్తాడు. హీరోను తీసుకుని పారిపోండి. మేము మీకు కవరిస్తాము. హీరో మణికట్టు పట్టుకుంటుంది. వారు కార్ల నుండి దూరంగా ఒక ఇరుకైన మార్గంలో కలిసి పరిగెత్తుతారు. కాని భయాందోళనలో ఆమె తన తుపాకీని కారు లోపల మర్చిపోతుంది. దాడిదారులు ఆమెను బంధిస్తారు. హీరోయిన్ తిరుగుతుంది. శ్వాస భారంగా పిడికిళ్లు బిగించి వారందరితో ఒంటరిగా పోరాడటానికి సిద్ధంగా ఉంది. హీరో ఒక చెట్టు వెనుక నిలబడి ఆమె ఒక్కొక్క దాడిదారునితో పోరాడుతుంటే నిస్సహాయంగా చూస్తున్నాడు. ఆమె బలవంతురాలు కాని ఆమె తక్కువ సంఖ్యలో ఉంది. అతను తుపాకీని ఎత్తుతాడు. అతను దానిని హీరోయిన్ వైపు గురిపెడతాడు. ఆమె తిరిగి తన వైపు గురిపెట్టిన తుపాకీని పట్టుకున్న అతనిని చూసిన క్షణంలో హీరోయిన్ స్తంభించిపోతుంది. ముగింపు చూసినందుకు చాలా ధన్యవాదాలు. కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది మరియు మేము చివరి భాగాన్ని రేపు కొనసాగిస్తాము. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మీరు తరువాత ఏం జరుగుతుందో మిస్ అవ్వకుండా ఉంటారు.